దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరం రెండు చేతుల పైకి ఎత్తి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. అక్కడ కొన్ని మాటలు మనకి వ్రాసి ఉన్నారు, చదువుదు కానీ. అయితే అక్కడ ఈ 4వ అధ్యాయంలో ఎలీషా యొక్క శిష్యుని భార్య గురించి అక్కడ రాయబడి ఉంది. అయితే ఎలీషా యొక్క శిష్యుని భార్య జీవితంలో ఒక విషాదం అనేది కలిగింది. ఏంటంటే తన భర్త కోల్పోయిన తర్వాత ఎలీషా యొక్క శిష్యుని యొక్క భార్య అప్పుల వారి చేత చాలా బాధించబడతా ఉంది. అనేక మంది అప్పుల వారు వచ్చి ఆమె మీద పడి అప్పు తీర్చమని వారి యొక్క కుమారులిద్దరు కూడా బానిసత్వానికి తీసుకెళ్ళిపోతామని బెదిరించి ఆమెను ఎంతగానో చాలా బాధ పెట్టి ఉన్నారు. అయితే ఆమె ఏం చేసిందయ్యా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆమె మొరబెట్టింది. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ పునరుత్థానమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోటి చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా శ్రద్ధగా దేవుని మాటలు మనము ఆలకించాలి. దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో ఈ దీవెనలన్నీ మీ మీదకి ప్రాప్తించునని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి దేవుని వాక్యం చాలా శ్రద్ధగా విన్నట్లయితే దేవుని వాక్యం దగ్గర మన హృదయాన్ని పౌలు గారంట సముద్ర తీరాన్ని ఆయన ప్రసంగిస్తూ ఉంటే లూదియా యొక్క హృదయం ఏమైంది? తెరవబడింది. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుత్థానమందు దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా మన హృదయములన్నీ యేసు ప్రభువారు తెరవబడుగాక. ఆమేన్. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈమెను చూస్తే ఈమెకున్నటువంటి బాధను బట్టి, ఈమెకున్నటువంటి సమస్యను బట్టి ఎలీషా యొద్దకంటే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలీషా దగ్గర మొరబెడుతుందట. అయ్యా, అప్పుల వారందరూ నా యొద్దకు వచ్చారు, నా కుమారులిద్దరు బానిసత్వాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇదిగో నా కుటుంబంలో ఒక పెద్ద సమస్య, నా కుటుంబంలో పెద్ద ఇరుకు, నా కుటుంబంలో పెద్ద అగాధము ఏర్పడిందని ఎలీషా దగ్గరికి వచ్చి ఆమె ఎంతో మొరపెడతా ఉంది. అయితే ఎలీషా ఆమెకి ఏమని ఉత్తరం ఇచ్చారు తెలుసా? ఏమని అంటున్నాడంటే ఎలీషా, నా వలన నీకు ఏమి కావాలను? ఈ మధ్యాహ్న సమయంలో మీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొద్దకు వచ్చి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే మనందరం వినటానికి ఆసక్తి కలిగి ఉన్నాము. క్రీస్తు అనే బండ యొద్దకు వచ్చాము కదా. వచ్చినటువంటి మనందరం కొన్ని ప్రశ్న వేసుకోవాలి. దేవుని వల్ల మనకి ఏమి కావాలి? చాలా మంది ఏం కావాలని వస్తూ ఉన్నారు దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి ఏమి కావాలని ప్రభు దగ్గరికి వస్తారు. ఈ మధ్యాహ్న సమయంలో వ్యాధులు పోవాలనా, బాధలు పోవాలనా, సమస్యలు పోవాలనా, అప్పులు బాధలు పోవాలనా, ఇదిగో ఇవన్నీ శారీరకమైనవే. ఇవన్నీ కూడా శారీరకమైన ఆశీర్వాదాల కొరకు ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. అయితే ఈమె దేవుని యొద్దకు, ఎలీషా యొద్దకు వెళ్ళినటువంటి ఆ విషయాన్ని చూస్తే నీకేమి కావాలి? నా వల్ల నీకేమి కావాలి? యేసు ప్రభువారు కూడా ఈ మాటను ఒక గుడ్డివాడిని అడిగాడు. చూపినటువంటి గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తుంటే యేసు ప్రభువారు ఆగి ఆయన అన్నాడు, నా వల్ల నీకు ఏమి చేయగోరుచున్నాను? నేను నీకేమి చేయాలని ఆశపడతా ఉన్నావు? నా వల్ల నువ్వేమి ఆశిస్తా ఉన్నావు? చూడండి, యేసు ప్రభువారు అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవుని వల్ల నువ్వేమి ఆశించి ప్రభు దగ్గరకు వస్తున్నావు? నీ సమస్యలు పోవాలనేనా? శారీరకమైన వాటి కోసమైనా పరుగులెత్తుకుంటా వస్తున్నావు? సమస్యల కోసమైనా మనం పరుగులెత్తుకుంటా వస్తున్నాము. దేవుడు తన స్వరక్తము చేత మనందరి కూడా ఆయన రక్తములో కడగబడి దేవుడు తన సొత్తుగా మార్చుకున్నటువంటి జనాంగముగా దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నాం మనం? ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈమె కూడా ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఉంది. ఆమె అడిగింది ఏంటయ్యా, అప్పుల వారందరూ నా ఇంటి మీదకి వచ్చాడు, నా సమస్యను తెలియపరిచింది ఆమె. అయ్యా, అప్పుల వారందరూ ఇంటికి వచ్చారంటే ఎలీషా అన్నాడు, ఏం కావాలి నీకు? ఆమెమో సమస్యను తెలియపరిచింది, ఆమెమో బాధను తెలియపరిచింది. అయినా ఎలీషా అడుగుతున్నాడు, ఇంకేం కావాలి? మనమైతే ఇంకేం కావాలంటే, నేను రోగం వచ్చిందని చెప్తుంటే, బాధ వచ్చని చెప్తుంటే ఇంకేం కావాలని అడుగుతావేంటి? ఇంకేం కావాలని నీకు తెలియదా? ఎంత సమస్య చెప్తా ఉంటే ఏం కావాలంటావేంటి? యేసు ప్రభువారు గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలని అడుగుతా ఉన్నాడు. ఆయన అనుకోవచ్చు కదా, నేను గుడ్డివాడిని అయితే ఇంకేం కావాలనుకుంటాడు. ఒకవేళ యేసు ప్రభువారు అనుకున్నారు,
యేసుప్రభు వారు అనుకున్నట్టున్నాడు, ఏమంటే ఇతను గుడ్డివాడు కదా, నా దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు అయ్యా, ఇంకెప్పుడు నేను కూడా అడుగుకోకుండా నాకు ఇంత ధనము దయచే, లేక నాకు బంగారం దయచే, లేక నాకు ఆస్తి అంతస్తులు దయచే, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలయ్యా, ఇంకెప్పుడు ఈ త్రోవ పక్కన పడే పరిస్థితి నాకు వద్దని అడుగుతాడేమో అనుకున్నాడు. శారీరకమైన వాటి కొరకు వచ్చావా, ఆత్మ సంబంధమైన వాటి కొరకు వచ్చావో, పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న సమయంలో మనందరినీ పరీక్షిస్తూ ఉంటాడు. చాలా మంది శారీరకమైన వాటి కోసమే ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు, స్వస్థతల కోసమే వస్తూ ఉన్నారు, మేలుల కోసమే వస్తూ ఉన్నారు, కానీ సమస్యల కోసమే వస్తూ ఉన్నారు. అవన్నీ తీరిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టే వారు ఎంతో మంది కలరు. అందుకని గుడ్డివాడు ఒకవేళ స్వస్థత పొందిన తర్వాత దేవుని విడిచిపెట్టేస్తాడనేమో దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆయన హృదయ అంతరంగములను పరిశోధించే దేవుడు. అందుకే నీకేం కావాలమ్మా ఎలీషా అడుగుతా ఉన్నాడు. అయ్యా అప్పుల వారందరూ వచ్చారు. అయితే మరి ఎలీషా చెప్తా ఉన్నాడు, నీవు ఇంటికి వెళ్ళిపోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నుండి నీవు దొరికిన పాత్రలన్నిటిని కూడా సమకూర్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శిష్యుని యొక్క భార్య జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగటానికి కారణం ఏంటంటే ఒక కొండ మనకు కనబడతా ఉంది. ఒక కొండ ద్వారా దేవుడు ఆమె జీవితంలో అద్భుతాలను దేవుడు జరిగించాడు. ఒక కొండ, అల్పమైనటువంటి కొండ, అల్పమైనటువంటి కొండ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆమె జీవితంలో జరిగించాడు. యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినటువంటి నీ జీవితంలో కూడా, దేవుని దగ్గరకు వచ్చినటువంటి నీ జీవితంలో కూడా అల్పమైన ద్వాని ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నా జీవితంలో అల్పమైందే కదా, ఇది నేను శక్తి లేని దాన్ని, ఇది అల్పమైన ఉద్యోగం, ఇది అల్పమైంది నా పని, దీని ద్వారా నేను పోషించబడతానా, నేను ఆశీర్వదించబడతాను అనుకుంటున్నావేమో. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు, ఊహించలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అల్పమైనటువంటి నీ జీవితంలో నుంచి, అల్పమైన దానిలో నుంచి దేవుడు ఆశీర్వాదాలను పుట్టించగలిగినటువంటి దేవుడు. నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి దొరికిన దానినంతా కూడా, దొరికిన పాత్రలన్నింటినీ కూడా నువ్వు పోగు చేసుకోమని చెప్పాడు. నిజంగా ఆమె జీవితంలో అద్భుతం చేయటానికి ఒక కొండ సహాయపడింది, ఒక పాత్ర సహాయపడింది. ఈరోజు నీ జీవితంలో అద్భుతములు చేయటానికి, ఈరోజు నీ కుటుంబంలో అద్భుతాలు చేయటానికి, నీ జీవితం ఆశ్చర్యకరంగా దేవుడు మార్చడానికి ఒక అల్పమైన పాత్ర లాంటి నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు. నమ్మగలుగుతా ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటే నమ్మగలుగుతా ఉన్నావా? ఈ పాత్ర ప్రభువుకు వాడబడిన పాత్రగా మార్చబడింది. అయితే ఆమె అంటాడు, విరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళుకుంటున్నావు, నీ పాత్రలన్నీ పోగు చేసుకోమ్మా, దొరకవలసినటువంటి పాత్రలన్నీ కూడా పోగు చేసుకో. ఈ పాత్ర ప్రతి వాని గృహములో దొరికే పాత్ర. దేవునికి స్తోత్రం. ఈ కొండ ప్రతి వాని యొక్క మరి కుటుంబములో దొరికే కొండగా మార్చబడింది. దేవునికి అందుబాటు కలిగిన కొండగా మార్చబడింది. అవసరతలు తీర్చగలిగిన కొండలాగా మార్చబడింది. పోషించగలిగిన కొండలాగా మార్చగలిగింది. అందుకనే నీవు వెళ్ళి ఇరుగు పొరుగు వారి యొద్ద కొండలను పోగు చేసుకో, పాత్రలను పోగు చేసుకో. అవి ఇరుగు పొరుగు వారి యొద్ద దొరికే పాత్ర, దొరికే కొండ. ఆ కొండ ద్వారా దేవుడు అద్భుతములు ఆమె జీవితంలో జరిగించాడు. నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా దొరికే పాత్రగా మార్చబడ్డావా? దేవునికి దొరికే పాత్రగా మార్చబడ్డావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. దొరికే పాత్రవా? దొరికే కొండవా? దొరకని కొండవా? దేవునికి అందుబాటులో లేని పాత్రగా ఉన్నావా? చాలా మంది కూడా లోకానికి అందుబాటులో ఉంటారు, లోకానికి ఊరికే దొరికిపోతారు, అపవాదికి ఊరికే దొరికిపోతారు, పాపానికి ఊరికే దొరికిపోతారు, లోకాశలకు ఊరికే దొరికిపోతారు. కానీ దేవుని దగ్గర దొరకరు చాలా మంది, ప్రార్థనకి దొరకరు చాలా మంది, దేవుని పనికి దొరకరు చాలా మంది కూడా. దేవుని పనికి వాళ్ళు వెతుకులాడుకోవాలి. కానీ లోకములో చెడ్డ పనికి, లోకములో వ్యభిచారానికి, లోకములో పాపానికి, లోకములో త్రాగుడికి, లోకములో వాటన్నిటి కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు, దొరికేవారుగా ఉంటారు. ఇక్కడ ఈ పాత్ర అంట దేవునికి దొరికే పాత్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె కుటుంబంలో అద్భుతం చేసింది. ఈరోజు ప్రభుకి దొరికే పాత్రగా ఉండాలి. అందుకని దావీదు భక్తుడు అన్నాడు 130వ కీర్తనలో, అయ్యా నీ జనులు భయభక్తులు నిలిపినట్లుగా నీ యొద్ద నాకు క్షమాపణ దొరుకుతా ఉంది. దేవుని దగ్గర దొరికేవి అనేకమైనవి ఉన్నవి, ప్రభుకి నువ్వు దొరుకుతా ఉన్నావా? దేవుని చేతికి నువ్వు దొరుకుతున్నావా? దేవుని చేతిలో నువ్వు చెక్కబడ్డావా? దేవుని చేతికి నువ్వు అందుబాటులో ఉన్నావా? నువ్వు దేవునికి దొరుకుతున్నావా? చాలా మంది పునరుద్ధాన మంది దొరకరు చాలా మంది కూడా.
చాలా మంది ఉపవాస ప్రార్థనలో దొరకరు, చాలా మంది కూడా దేవుని పని చేయడానికి దొరకరు చాలా మంది. అయితే ఇక్కడ దొరికే పాత్రలుగా దేవుడు మారుస్తా ఉన్నాడు. ఈ కొండ అనేక మంది వారి దగ్గర దొరుకుతా ఉంది. ఈ కొండ అనేకమైన గృహాల్లో దొరుకుతా ఉంది. ఈ కొండ దేవునికి దొరికే కొండగా ఉంది. ఈ కొండ దేవుని పని చేసే కొండగా ఉంది. కాబట్టి అవి జీవితంలో అద్భుతం చేయటానికి మొదటిది ఆ కొండ దొరికే కొండలాగా ఉంది. ఈరోజు దేవునికి దొరికే వాడిగా ఉంటే, దేవునికి దొరికే దానిలాగా ఉంటే, ప్రభువుకి దొరికే వారిలాగా ఉంటే మన జీవితంలో కూడా అద్భుతాలు దేవుడు చేయగలుగుతాడు ఆయన. ఈరోజు బలం ఉందని లోకంలోకి దొరికిపోతున్నావేమో, ఈరోజు నా దగ్గర ధనం ఉందని లోకానికి దొరికిపోతున్నావేమో. ధనం అంతా పోయాక, బలం అంతా పోయాక దేవునికి దొరికితే ప్రయోజనం ఏముంది? చాలా మంది కూడా బలం ఉన్నంతసేపు, ధనం ఉన్నంతసేపు కూడా లోకానికి ఖర్చు పెడతా ఉన్నారు, లోకము వైపే చూస్తూ ఉన్నారు, దేవునికి మరి లోకానికి దొరుకుతా ఉన్నారు. ఆ ధనమంతా పోయాక నీకు ఇవ్వాలని ఆశగా ఉందయ్యా, నీ పని చేయాలని ఆశగా ఉందయ్యా అని చాలా మంది కూడా అనుకుంటా ఉన్నారు. ఈరోజు నీ దగ్గర ధనం నీ దగ్గర ధనం ఉన్నప్పుడే, నీ దగ్గర బలం ఉన్నప్పుడే, నీ దగ్గర మరి దేవుని శక్తి ఉన్నప్పుడే, దేవునికి సమయం అప్పుడే ప్రభువుకి దొరకాలి. నీవు దొరికినప్పుడు ఆయన నిన్ను వాడుకునే పాత్రగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దగ్గర వాడుకునే పాత్రలాగా మనం మార్చబడాలి. అందుకనే మనం వాడిపోకముందే దేవుల్లో వాడబడాలి. మనము చాలా మంది వాడిపోయాక ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, పోగొట్టుకున్నాక ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు, వ్యక్తమైపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వస్తున్నారు. శూన్యమే, ఏమీ కనపడతలేదు, అంతా శూన్యమే కనబడతా ఉంది. ఈరోజు దేవునికి దొరికే పాత్రగా ఉండు, దేవునికి అందుబాటులో ఉండే మరి పాత్రగా ఉండు, దేవునికి మరి దొరికేటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా ఉండాలి. రెండోది, ఈ పాత్ర చేసినటువంటి పని ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళవద్దు. క్లుప్తంగా ఈ యొక్క ఈ భార్య జీవితంలో గొప్ప అద్భుతం చేయడానికి కొండ విలువ కలిగినటువంటి పాత్రగా మార్చబడింది. ఒకటి దొరికే పాత్రగా ఉంది, ప్రభువుకి దొరకగలిగిన పాత్రగా ఉంది, అద్భుతాలు జరగబడింది, ఆశ్చర్యమైన కార్యాలు జరిగింది. రెండోది, ఈ పాత్ర అంట ఒట్టి పాత్రగా ఉంది అన్నాడు. నువ్వు ప్రతి వాణి ఇంటికి వెళ్ళిపోయి ప్రతి వాణి గృహములో నువ్వు ఒట్టి పాత్రలు, ఖాళీ పాత్రలన్నీ కూడా పోగు చేసుకో. ఈరోజు ఖాళీ పాత్రలుగా ఉన్నాం మనం. దేవుని దగ్గరికి ఒక ఖాళీ పాత్రలాగా రావాలి. చాలా మంది కూడా హృదయాల్లో మోసుకొస్తూ ఉంటారు, హృదయంలో అన్ని మోసుకుని ప్రభు దగ్గరకు వస్తారు. దేవునికి నీ హృదయంలో స్థానం ఏది? దేవుడితో అద్భుతాలు చేయడానికి అవకాశం ఏది? ఈరోజు అన్ని భారమంతా హృదయంలో మోసుకుని ప్రభు దగ్గరకు వస్తున్నావు. ప్రభు దగ్గరికి ఎలా రావాలంటే ఒట్టి పాత్రలుగా రావాలి, ఖాళీ పాత్రలుగా రావాలి, దేవునికి అందుబాటు కలిగిన పాత్రలాగా రావాలి. దేవుని దగ్గరికి ఒట్టి పాత్రగా వస్తే ఆయన నిన్ను నింపుదల పొందుతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీ జీవితంలో ఒక ఖాళీ పాత్రలాగా ప్రభు దగ్గరికి రా. ఇవన్నీ నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా శుద్ధి చేసుకుని, ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడతావు, నా హృదయంలో ఏమి నింపుతావయ్యా, నా హృదయంలో నీ మాటలు ఏమి నింపుతావు, నీ ఆలోచన ఏమై ఉండవని ఒక ఖాళీ పాత్రలాగా ప్రభు దగ్గరికి నీవు రావాలి. ఈ స్త్రీ ఏం చేసిందంటే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి దొరికిన పాత్రలన్నీ పోగు చేసుకుంది. ఆ పాత్రలు ఖాళీగా ఉన్నాయి. వారి గృహంలో ఏదో పాత్రలు ఉప్పు వేసుకుండవచ్చు, కారం వేసుకుండవచ్చు, ఏమైనా వేసుకుంటా. ఆమె అడుగుతుంది, అయ్యా మీ దగ్గర ఖాళీగా ఉన్న పాత్రలు ఇవ్వండి, మీరు వాడుకునే పాత్రలు వద్దు, మీరు నింపుకున్న పాత్రలు వద్దు, కానీ ఖాళీ అయిన పాత్రలు నాకు దయచేయమని అడుగుతా ఉంది. దేవునికి కావలసిన వారు కూడా ఖాళీ అయినటువంటి పాత్రలమే కావాలి. దేవునికి కావలసింది కూడా ఖాళీగా ఉన్న వారు కావాలి. హృదయాలు ఖాళీగా ఉంచుకోవాలి. చాలా మంది హృదయాలు మనుషులకి ఇస్తా ఉన్నారు, దేవునికి చోటు ఉంటుందా, రకరకాలమైన వాటికి చోటిస్తా ఉన్నారు. ప్రభువుకి ఖాళీగా మీ హృదయాలు ప్రభుకి ఖాళీగా కనపడతల్లా. మీ హృదయాలు నింపుదల వ్యర్థమైన వాటితో నింపుకుని దేవుని దగ్గరికి వస్తున్నారు. మీరు వ్యర్థమైన వాటిని నింపుకుని ప్రభు దగ్గరికి వస్తే ఎంత ప్రయోజనం ఏమీ లేదు, అంత నిష్ప్రయోజనమే. ప్రభు నీ హృదయంలోనికి చేరటానికి అవకాశం లేదు. నీ హృదయంలో ఇంకా అన్ని మోసుకుని ప్రభు దగ్గర రాకూడదు. ఒక ఖాళీ పాత్రగా దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఖాళీ పాత్రగా అవన్నీ పోగు చేసుకుందో అప్పుడు ఆమెతో చెప్తా ఉన్నాడు, ఏమనంటే అంకమ్మ ఈ ఖాళీ పాత్రలన్నీ ఏం చేయమన్నాడు, నూనెతో నింపమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఖాళీగా దేవుని దగ్గరికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో పరిశుద్ధాత్మ నింపుతా ఉంటాడు. ఒక ఖాళీ అయిన పాత్రలాగా
ఉంది. దేవునికి దొరికే పాత్రగా నీవు ఉంటే ఆయన నిన్ను పట్టుకుంటాడు. దొరకని పాత్రలాగుండి పారిపోతే ఆయన నిన్ను పట్టుకోడు. ఆయనకి దొరికే పాత్రగా ఉండాలి. ఏదైనా దేవుని పని ఉంటే వెంటనే దేవుని పనికి దొరకగలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి అందుబాటులో ఉండాలి. చాలా మంది మనుషులకు అందుబాటులో ఉంటారు, పాపము చేయటానికి అందుబాటులోనే ఉంటారు, చెడు కార్యాలు చేయటానికి చాలా మంది అందుబాటులో ఉంటారు. కానీ దేవుని పని చేయడానికి వెతుకులాడాల్సి వస్తుంది, దేవుని పని చేయడానికి బతిమలాడాల్సి వస్తుంది, దేవుని పని చేయడానికి వేడుకోవాల్సి వస్తుంది. కానీ లోకంలో వాటికి అందుబాటులోనే ఉన్నారు, స్నేహితులకు అందుబాటులో ఉన్నారు, ఫోన్లకు అందుబాటులోనే ఉన్నారు. చాలా మంది కూడా ఒక్క మెసేజ్ పెడితే 10 మంది 100 మంది 1000 మంది అందుబాటులో ఉంటామన్నారు. ఒక్క మెసేజ్కి అనేక మంది యవన బిడ్డలు రాత్రికాల సమయంలో ఎనీ టైం 24 గంటలకు కూడా ఫోన్లకు అందుబాటులో ఉంటామన్నారు. చెడ్డ కార్యాలకు అందుబాటులో ఉంటామన్నారు యవనస్తులు. చాలా మంది కూడా రకరకాలైన వాటికి అందుబాటులో ఉంటారు, అన్నిటికీ అందుబాటులో ఉంటారు. కానీ దేవునికి అందుబాటులో ఉంటున్న చాలా మంది ప్రభువుకి దొరకట్లేదు. చాలా మంది పాపానికి దొరికిపోతా ఉన్నారు, శాపానికి దొరికిపోతా ఉన్నారు, ఫోన్లకి ఆకర్షణ అయిపోతా ఉన్నారు, వ్యర్థమైన దానికి దొరికిపోతున్నారు. కానీ ప్రభువు పనికి వారు దొరకట్లా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, దేవునికి దొరకటానికి నువ్వు వచ్చావా? ఆయనకి దొరకాలని ఆశపడుతున్నావా? ఆయనకు దొరకటానికి ఇష్టపడుతున్నావా? దేవుని పనికి దొరకటానికి ఇష్టపడుతున్నావా? దొంగలాగా పరిగెడతా ఉన్నావా? దొంగలాగా లోకములోనికి పరిగెడతా ఉన్నావా? దొంగలాగా పాపానికి పరిగెడతా ఉన్నావా? ఈ పాత్ర దేవునికి దొరికింది, ఈ పాత్ర ఆమెకు దొరికింది, ఈ పాత్ర ఆమె గృహంలోనికి వెళ్ళింది, ఈ పాత్ర ఖాళీగా ఉంది. ఈ పాత్రలో దేవుని యొక్క నూనె అభిషేకము నింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు. నువ్వు నింపబడాలి దేవుని సన్నిధానంలో, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మాభిషేకముతో నింపబడాలి, ఆత్మ వరములతో నింపబడాలి. నీవు ఖాళీ పాత్రగా వచ్చిన నీవు ఖాళీ పాత్రగా వెళ్ళిపోకూడదు. చాలా మంది ఖాళీ పాత్రలుగా వెళ్ళిపోతున్నావా? లేకపోతే వట్టి పాత్రలాగా మిగిలిపోతున్నావా దేవుని సన్నిధానంలో? అయితే నూనె చేత నింపబడాలి, నూనె చేత అభిషేకించబడాలి. అభిషేకించబడినటువంటి నీవు ఎలా ఉండాలంటే అక్కడ చెప్తా ఉన్నాడు ఆ అధ్యాయంలో, నింపబడిన పాత్రలన్నింటినీ కూడా ఒక తట్టు వంచమని చెప్తా ఉన్నాడు ఆమెతోటి. ఎంత చక్కటి కార్యము అక్కడ ఆమె జీవితంలో కార్యము జరగడానికి, ఆమె జీవితంలో అద్భుతం జరగడానికి ఈ పాత్రలు ఎలా ఉపయోగపడి అంటే నింపబడిన పాత్రలన్నీ కూడా ఒక తట్టు ఉన్నాయంట. నింపబడి అన్ని కూడా ఎలా ఉన్నాయి? ఒక తట్టు ఉన్నాయి. ఖాళీగా ఉన్నాయన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి. ఎలీషా అంటున్నాడు, నింపావు కదా, నూనె చేత నింపబడి ఈ పాత్రలన్నీ కొండలన్నీ నూనె చేత నింపబడి, అయితే నింపబడిన పాత్రలన్నీ ఒక దగ్గర తీసుకురా. ఖాళీగా ఉన్న పాత్రలతోటి కలపవద్దు. నింపబడినటువంటి నీ జీవితం ఎలా ఉండాలంటే లోకానికి వేరయ్యి బ్రతకాలి. ఇహలోకపు మాలిన్యమని అంటకుండా బ్రతకాలి. యాకోబు భక్తుడు అంటా ఉన్నాడు, ఏంటయ్యా భక్తి అంటే? నిష్కళంకమైన భక్తి ఏదయ్యా అంటే దిక్కులేని వారిని ఎదవరాండ్లను మరి నువ్వు పరామర్శించాలి. ఇకలోక మాలిన్యము నీకు అంటుకోకుండా కాపాడుకోవాలి. నింపబడ్డావా? ఆత్మచేత నింపబడ్డావా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? వాక్యము చేత నింపబడ్డావా? ప్రత్యేకించబడినటువంటి దానిలాగా నీవు మార్చబడాలి. ఐక్యపరచబడినటువంటి నీ జీవితంలో కూడా, నింపబడినటువంటి నీ జీవితంలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. ఈరోజు ప్రత్యేకత ఏది? మనకి ఖాళీగా ఉన్న పాత్రలతోటి, కలుషితమైన పాత్రలతోటి, విషపు పాత్రలతోటి, పనికిరాని పాత్రలతోటి, చేదైన పాత్రలతోటి నింపబడిన నీ పాత్ర కూడా కలిసి వెళ్ళిపోతా ఉంది. దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావా? ఈ యవనస్తులు ఇద్దరిని కూడా ఈ యొక్క కొండ కాపాడగలిగింది, అద్భుతాలు చేయగలిగింది. కారణం ఏంటంటే మొట్టమొదటిగా ప్రభుకి దొరికింది ఈ పాత్ర, ప్రభు చేతికి చెక్కబడింది ఈ పాత్ర. ఎప్పుడైతే ప్రభు చేతికి చెక్కబడిందో ఒక ఖాళీ పాత్రలాగా మార్చబడింది. ఆ పాత్రలో ఉన్న దుమ్ము, ఆ పాత్రలో ఉన్న మలినము, ఆ పాత్రలో ఉన్నటువంటి చెడంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఆ పాత్ర శుద్ధీకరించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నింపబడిన ఆ పాత్ర, శుద్ధీకరించబడిన ఆ పాత్ర నూనె చేత నింపబడింది, ఆత్మ చేత నింపబడింది, పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నాడు. ఈ అంచు దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఇక చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కారణం ఏంటంటే మీ పాత్రలో ఇంకా లోకాశలే ఉన్నాయి, ఇంకా మీరు లోకములో ఉన్న వాటిని మోస్తూ ఉన్నారు, ఇంకా పాపములో ఉన్న వాటిని
మోస్తా ఉన్నారు. ఇంకా లోకంలో వ్యర్థమైన వాటిని మీ హృదయాల్లో మోసుకుంటా ప్రభు దగ్గరికి వచ్చారు. అందుకే మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతా ఉన్నారు. ఆత్మ మీ వద్దకు రాలేకపోతుంది. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరించలేకపోతుంది. దేవుని శక్తి మీ హృదయంలోనికి రాలేకపోతుంది. కారణం మీరు వ్యర్థమైన దాని చేత నింపబడ్డాడు. ఒట్టి పాత్రలాగా ప్రభు దగ్గరికి రావాలి. ఖాళీ పాత్రలాగా ప్రభు దగ్గర రావాలి. ఒక శుద్ధీకరమైన పాత్రలాగా ప్రభు దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు నూనెతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఆత్మ అభిషేకము చేత దేవుడు మనలను నింపుతాడు. ఆ పాత్ర ఆ కుటుంబంలో ఎంత గొప్ప కార్యము చేసిందంటే అద్భుతములు దేవుడు జరిగించాడు. ఆశ్చర్య కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఎలీషా శిష్యుని భార్య జీవితంలో అద్భుతం చేయటానికి కారణం ఇదే. మనం అనుకుంటాము ఈమె ఎలీషా యొద్దకు వెళ్ళి మొరపెట్టింది. ఎలీషా ఆమెను మరి అనేకమైన చోట్లకి వెళ్ళి పాత్రలు పోగు చేసుకోమన్నాడు. ఆ కుటుంబంలో అద్భుతాన్ని జరిగించాడు దేవుడు అని చెప్పుకుంటాం. కానీ ఆ పాత్ర ఎంత ప్రత్యేకమైనదో మన కుటుంబాలు కూడా అంత ప్రత్యేకించబడి ఉండాలి. మనము కూడా ప్రభుకి దొరికేటువంటి వారిగా ఉండాలి. దేవుని చేతికి చెక్కబడినటువంటి వారిగా ఉండాలి. దేవుని చేతిలో వాడబడే వారిగా ఉండాలి. దేవుని చేతిలో మనందరం కూడా బలమైనటువంటి యోధులుగా ఉండాలి. బలం ఉన్నంతసేపే, బలం ఉన్నంత వరకే ఆయన మనము మరి దేవుని పాదాలు పట్టుకోవాలి. చాలా మంది బలం ఉండగానే దేవుని విడిచిపెట్టేస్తారు. బలమంతా పోయాక దేవుని దగ్గరకు వస్తావు. నీ బలము పోయాక నువ్వేం చేయగలుగుతావు? నీ ధనము పోయాక నువ్వేం చేయగలుగుతావు? నీ అందము పోయాక నువ్వేం చేయగలుగుతావు? నీకున్నటువంటి ఆ సమయం పోయాక నువ్వేం చేయగలుగుతావు? ఏమి కూడా చేయలేవు. నువ్వు చేద్దామన్నా చేయలేవు. నీకు బలం ఉన్నప్పుడే, నీకు సమయం ఉన్నప్పుడే, నీకు ధనం ఉన్నప్పుడే, నీకు అందం ఉన్నప్పుడే, నీకు దేవుని సమయం ఇచ్చినప్పుడే దేవుని కొరకు పరుగులెత్తికెళ్ళు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇదిగో ఆ దుర్దినాల్లో ఉన్నావు, భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నావు, భయంకరమైన రోజుల్లో ఉన్నావు, అపాయకరమైన దినాల్లో ఉన్నావు. ఇంకా దేని కొరకు పరుగులెడుతున్నాం మనం? ఇంకా దేన్ని వెతుకులాడుతున్నాం మనం? ఇంకా ఎవరికి దొరకాలని ఆశపడుతున్నాం? దేనికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాం? సమూయేలంట దేవునికి దగ్గరగా బ్రతికాడు. దేవునికి దగ్గరగా దొరికేటువంటి స్థితిలో ఉన్నాడు సమూయేలు. ఏలీ చూస్తే దూరంగా, మందసానికి దూరంగా ఉన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో మాట్లాడాడు. దేవునికి దొరికేవాడిగా ఉన్నాడు సమూయేలు. సమూయేలు అనగానే ప్రభువా అన్నటువంటి చిత్తం, ప్రభువా అన్నటువంటి స్థితిలోకి వచ్చాడు. పిలవగానే పలికాడు సమూయేలు. ఈరోజు పిలవగానే దేవుని కొరకు వస్తున్నావా? పిలవగానే పలుకుతున్నావా? మరి పిలవగానే దేవుని దగ్గర పరిగెత్తుకు వస్తున్నావా? పిలవగానే ప్రభు పాదాల దగ్గర పట్టుకుంటున్నావా? మనం ఎంత పిలిచినా రాము. కానీ అక్కడ సమూయేలుని సమూయేలు అనగానే చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా అన్నాడు. దేవునికి దొరికేవాడుగా ఉన్నాడు. యవన కాలంలో ఉన్నటువంటి వారము, నడిప్రాయంలో ఉన్నటువంటి వారము, ముసలితనంలో ఉన్నటువంటి వారము, చిరుప్రాయంలో ఉన్నటువంటి వారము ప్రభువుకి దొరికే వారముగా ఉండాలి. ప్రభు చేతిలో చిక్కబడినటువంటి వారిగా ఉండాలి. ప్రభువుకి ఇష్టమైన పాత్రలుగా మార్చాలి. ఈ కుటుంబంలో గొప్ప అద్భుతం జరగటానికి కారణాలు ఇవే. ఇక యవనస్తులు బానిసత్వం కాకోకుండా, యవనస్తులు పాపంలో చిక్కబడుకోకుండా తన ఇద్దరు కుమారులు కూడా రక్షించబడటానికి కారణం ఇదే. ఈ పాత్ర దేవునికి దొరికే పాత్ర, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా, దేవునికి దొరికే పాత్రగా దేవుడు ఆ కుటుంబంలో, ఆ జీవితంలో దేవుడు అద్భుతాలని, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీవు కూడా దొరుకు దేవుని సన్నిధానంలో. ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి. ఉపవాస ప్రార్థనలు మనకి మరి నవంబర్ నెలలో ప్రారంభించబడతా ఉన్నాం. ఇదిగో ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధానంలో దొరికేటట్లుగా ఉండు. పనులకి పరిగెత్తవద్దు, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, లోకములకి పరిగెత్తవద్దు, పాపములకు పరిగెత్తవద్దు. దేవుని సన్నిధానం మేము దొరకాలి, దేవుని దగ్గర మేము బ్రతకాలి, దేవునితో మేము మాట్లాడాలన్నటువంటి హృదయం మన జీవితంలో ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించగా, ఆయన దీవించగా అది ఎన్నడెన్నడికి ఆశీర్వాదమే. ఈ మధ్యాహ్న సమయంలో వట్టి పాత్రలుగా వచ్చినటువంటి మన జీవితంలో దేవుడు ఆత్మాభిషేకమును నింపాలి. దేవుని పరిశుద్ధాత్మ మనల్ని నింపాలి. ఆత్మాభిషేకముతో మనం నింపుకోవాలి. వట్టి పాత్రలుగా వచ్చి వట్టి పాత్రలుగా వెళ్ళకోకుండా పరిశుద్ధాత్మ ద్వారా మనందరం కూడా నింపుదాలి. దేవునికి నువ్వు దగ్గరగా బ్రతకాలి. ఆయన సన్నిధికి నువ్వు దగ్గరగా బ్రతకాలి. ప్రభుతో నువ్వు సఖ్యత కలిగి ఉండాలి. దేవునితో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాల మేలులు పొందాలి. ఈ కుటుంబంలో జరిగిన అద్భుతం మనందరి కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. దేవుడు
పరిశుద్ధ